పాలపూరీలు చేస్తున్నామండి. పాలపూరీల కోసము బియ్యము పొద్దున్నే అంటే 4 గంటల సేపు ముందే నానబెట్టుకోవాలి. బియ్యము, గసగసాలు, మనం మీరు ఎంత చేసుకుని దానికి తగ్గట్లు పచ్చి కొబ్బరి ఒక చిప్ప వేసుకున్నాం. ఇట్లా సన్న ముక్కలుగా దొరుకుని మిక్సీకి మెత్తగా పెట్టుకోవాలండి. దీనికి ఇది పాలపూరీలు అంటాం మేము. గోధుమ పిండి కూడా మన చుట్టూ దీన్ని పూరీలాగా ఒత్తుకుంటాము. ఒత్తుకొని ఇంకా నేను పాకం పట్టుకోవాలి. నీళ్ళు పెట్టినానండి పాకానికి. పాలపూరి వేస్తాను కదా పాకానికి. బెల్లము మనకు సరిపోయేంత తీపి వేసుకోవచ్చు. దీనికి కొలత అయితే లేదండి. బెల్లం కలిగిన తర్వాత మనం రుబ్బుకుని దీనికి పాకము ఏం అవసరం లేదు. తిప్పుకుంటూ వచ్చేస్తాను. ఈ విధంగా ఉడకాలండి. పాకం ఈ విధంగా గసగసాలు, పచ్చి కొబ్బరి, బియ్యం 3 నానేసి రుబ్బి పెట్టుకున్నాం కదా, అది ఈ విధంగా ఉడుకోవాలి. ఇంకా కొంచెం ఉడకాలి. ఇది ఉడుకుతూ ఉండగానే మనము ఎలాచి కూడా వేసుకుంటాం. ఎలాచి ఇప్పుడు పక్కన పూరీకి పెట్టినాను. పూరీ పాటు పూరీ అవుతుంది. ఈ విధంగా అండి పాకం పూరి ఈ విధంగా వేసుకొని ఈ విధంగా తీసి ప్లేట్లో వేసుకోవాలండి. మనం తడుపుకోవాలి. మళ్ళీ ఈ విధంగా పాకం ఏదైనాక మనం తినడమే అండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.